ఏం చేస్తారా? ఏం లేదా శిల్పకాయలు పోమా? ఏడారా ఓ బయగడ మస్తున్నాయి. పోమా మరి పోమా అగ్గిపెట్టి తెచ్చినావురా? తెచ్చిన ఉంది మొత్తం అన్ని రెడీ పెట్టుకుని వచ్చినావుగా. రెడీ పెట్టుకోదా శిల్పకాయలు? మరి చెట్లు వస్తుండే పోతాను. అరే మీరు పిచ్చి పిచ్చి వేసాలి ఎక్కువ శిల్పకాయలు తెంపుకుందాం, కాల్చుకుందాం, తిందాం, ఇంటికి పోదాం. ఒక్క చెట్లు లేదు మీరా ముంగడి ఊరికే మస్తుంది కనుక మరి అరే పవన్ ఇక్కడ చెట్లు ఉన్నట్టున్నాయి కదా, పోమా మరి ఆడికి చూద్దాం. పయ్య దొరికినక్కడికే మరి పోమా, అది దొరికేదా అన్న ఇంకొకరికి అయితే అవన్నీ. అరే ఇక్కడ ఉన్నట్టున్నాయి దారా చెట్టు, కాయలు ఉండాలి కదా ఉన్నట్టున్నాయి దారా. అరే ఎక్కడ నాకు చిన్నగా అనిపిస్తుంది. ఇది అయిందారా? చూడు అయింది. కాలే అయితే అయితే తెంపాం. అచ్చో అబ్బి నువ్వు రాసుకోరా. ఇది అయినట్టుంది కదా, తెంపురా మరి. అయ్యో సరే ఏమున్నావురా, ఒక్కటి దొరకలేవురా అంటే నువ్వు వాడేయి. ఇలా ఎట్లా ఎట్లా ఆడాలరా అంటే ఉన్నట్టున్నారా తెంపు. ఇది అదేనారా? మంచిగా ఉన్నట్టున్నదిగా. పండారా? అరే ఇక్కడ షాన్ ఉన్నట్టున్నాయి, టెంపరీ కావు మెల్ల ఎంపో. అమ్మా ఇది మొత్తం పట్టు లేకుండా అయిపోయింది. అయినా అయినాయ్యా. ఇగో స్టైల్ తీసినా ఇగో పోడాక గట్ వారేస్తావరా మా వరకు వెళ్ళేవరా అంటే అది అట్లా పోయింది. అది ఆడుంటే చూడు ఎన్ని అయినాయిరా. అన్నీ 5 అయినాయి. అరే ఒక్కరికి అయ్యా అవన్నీ ఈడుంటాయి చూడరా. ఇగో ఈడున్నది, ఇగో ఇట్రా ఉన్నాయి 5 రా అంటే ఇంకో బాగున్నాయి. ఒకటి కొడతాను ఉన్నాయిరా. ఇగో నువ్వు మెల్లగా మరి సంకలనే. ఇగో మంచిగా మెల్ల దిగురే. ఉన్నది ఆవురా చూద్దాం. ఏడా ఒకటి ఉన్నట్టు చెప్పు, నేను చూస్తా ఎన్నైనాయో. ఎన్ని అయినాయిరా? 5 అయినాయిరా. 5 అయినాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. అయినా నీకు ఒక్కనికైనా కావు మరి. సరే పంపా మరి. అరే గిడ కాయనయ్యారా తెంపుతారా? కాలనట్టున్నాయి చెప్తాను అయితే రాకపోతే తింటాం. అంటే ఇవే దొరికినాయి. కాయలు మంచిగా దొరుకుతున్నాయి ఇయ్యాల. ఇదేద్దాం. ఇలా కావాల్సిన ఇవాళ రాత్రి కాయలు మంచిగా దూరమే దొరుకుతున్నాయి. ఎవరు అన్నట్టున్నారు ఇటు పక్క. ఇటు పోతిగా ఇటు కాయలు లేనట్టున్నాయి కదా, అటు పోతా.
అరే శిల్పకాయలేనా? అరే లీరా ఏమో మనదిలో ఇయ్యారా శ్రీకాంత్ అంగి లెక్కల్లో ఉన్నాయారా ఏమో మరి శ్రీకాంత్ నారా శ్రీకాంతే రా అమ్మతో దొరికినాం అనుకో ఇక మన పని అవుతుంది ఇంకేందిగా నాకు దీంతో 50 కాయలు అవుతాయి ఇక ఇయ్యలో నైట్ పెట్టుడే మొత్తం కాయలు 50 కాయలకు ఒక్కటి మిగిలింది ఒక్కటే కాయ ఎంత ఆశ పెట్టుకుని తింటో రామ 50 కాయలు అనుకుంటే నాకు ఒక్క కాయ దిక్కయింది లాస్ట్కి ఇక ఒక్క కాయని ఉన్నది ఇక పోతిగా ఎవరు తీసిరో ఏమో కాయలన్నీ అందులేని పాల్కోవు అరే బయట కాల్చుకుందాం పచ్చింత చెట్టు కింద మరి కాల్చుకుందాం మరి ఉన్నాయి బాగా ఇటు వచ్చినావు ఒక కాయతో తిరుగుతాను శిల్పకాయ పెట్టుకొని అనంగా వచ్చిన 40 కాయలు దొరికిరా మరికి ఒక కాయ పట్టుకొని తిరుగుతాను అరే 40 కాయలు దొరికినాయి కానీ చెట్టు కింద చూస్తే ఒక్కట్లేవు ఎటు పోతాయి కదా చెట్టు కింద అదో గట్ల దగ్గర కథ ఎవడతాను సంచురా భయ్ ఎన్నైనా ఎదుగుతా అరే మేము పొద్దున మరి పొద్దుగాలు వచ్చిన 6కి గుంజుకుంటే కొట్టకుండా ఉంటావా అరే నాయకుడు 40-50 కాయలు ఏంటి మరి అది ఇప్పుడు మనం కాల్చినాం అనుకో మన ఎనర్జీ వేస్ట్ మనకి కాలువరాదు శ్రీకాంత్ని కాలువమన్నాం మనం తిన్నాం సరే అట్లయితే వేసుకొని నాకు బరువు అవుతుంది పెద్దగా తెచ్చిన ఒక కాయ నీకు బరువు అవుతుంది అరే దొరికితే వాళ్ళు నాన్నే కాలుతారు అరే మంట కింద కాలుతా వాళ్ళు దొరికారు కాలుతూ కానీ అడుగు అరే ఇక్కడ మంచిగా ఉంది ప్లేస్ కాంతమా నిమ్మల మీద కూర్చొని ఇక్కడ పోయి కుమరి మరి మంచిగా సాయంత్రం మరి కట్టెలు తప్పరి మరి ప్రశాంత్ మీరు కట్టెలు పట్టుకురా నేను ఉంటా ఎవరో సరే పంపా మరి కూర్చో ఇక్కడ కూర్చున్నాను ఇక తెచ్చినాం లేట్ లేదు ఇక పోయి పెట్టు కట్టలే
శ్రీకాంత్ గింత మోసం చేసినాము ఆయనకాయలు ఆయనకి ఏర్పడతలేవారా ఏమో మరి గంత ఆయన చేతితోటి నింపిండు ఆయనకే గుర్తులు ఏమో మరి మనకు కూడా తెలియదు నాడు తిన్నాం నాడిగా మరి సరసుడైనా తిన్నామా కానిద్దాం తిన్నాం పట్టం మరి మరి కుప్పలు పెట్టాలా నీ రెండే కాల్చినవి చేసినందుకు 2 నువ్వు తెచ్చింది ఒక్క కాయ హుషారు పడుతున్నా అర్రాబాయ్ హుషారైందన్నా నువ్వు కాల్చినందుకు ఒకటి ఎక్కువ ఇస్తున్నా అబ్బాయి కాయలు ఇంకో 2 ఇంకో 2 అంటే నీకు గట్ల కనబడతాను ఏ పోది తీసుకో 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 ఇక తీసుకో ఇక 4 తీసుకోను ఉండాలి కదా అబ్బి ఇగో నీకు 2 రా నేను దొంగతనం చేసేటప్పుడు నేనే చెప్తే మళ్ళీ నువ్వు నాకు 2 ఇస్తానా దొంగతనం చేసిరా కాయలు నాతోనే దొంగతనం చేసి నాకు 4 కాయలు చేయాలి పెట్టారా అందరం కలిసి ఇప్పుడు అంతా కాదు పంతుడు అవసరం లేదు అందరం కలిసి తిందాం కూర్చొని మరి చేసినావు అంత చప్పడకుండా తిందాం పట్టది పట్టరిగా తిందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గంట